హలో గైస్, నా పేరు మైత్రి వెంకట. మై ఛానల్ ప్రకారం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్స్ మిస్ అవ్వకుండా ఉండొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. సో ఎట్టకేలకి జై హనుమాన్ సినిమా అయితే పటాలు ఎక్కబోతుంది. సో ఈ జై హనుమాన్ చుట్టూ ఏవైతే నెంబర్ ఆఫ్ కాంట్రవర్సీస్ క్రియేట్ అయ్యాయో, కౌంట్లెస్ కాంట్రవర్సీస్ ఆఫ్ జై హనుమాన్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఫైనల్గా ఒక పులి స్టాప్ అయితే పడుతుంది. బట్ ఇప్పటికీ కూడా చాలా క్వశ్చన్స్ అయితే బ్యాలెన్స్ ఉన్నాయి ఇప్పటికీ కూడా. సో ఒకసారి ఈ సినిమా పరిస్థితి ఏంటి, ఆ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం క్లియర్ కట్గా ఆలోచిద్దాం, కొంచెం డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అండ్ ప్రశాంత్ వర్మ గారు చేసిన మిస్టేక్స్ ఏంటి, ఇవన్నీ కూడా కొంచెం తెలుసుకుందాం మొత్తం అన్నీ కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ ప్రాజెక్ట్ తాలూకా మెయిన్ హైలైట్ పాయింట్స్ ఏవైతే ఉంటాయో అవి మాట్లాడుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకందరికీ తెలిసిందే, అందులో హనుమంతుల వారి కింద రిషబ్ శెట్టి గారు అయితే చేస్తున్నారు. సో అది మనకు ఆల్రెడీ ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. సో మనకి క్లారిటీ అయితే ఉంది. సో జై హనుమాన్లో రిషబ్ శెట్టి గారు అయితే ఉండబోతున్నారు. ఆల్రెడీ ఆయన కాంతారా చాప్టర్ 1 చేశారు. తర్వాత యూనో అదేంటది ఛత్రపతి శివాజీ మహారాజ్ది కూడా సినిమా చేస్తున్నారు ఆయన. సో అది ఇంకా టైం పడుతుంది నాకు తెలిసి. సో అందుకు ప్యారలల్గా నాకు తెలిసి ఇప్పుడు ఈ జై హనుమాన్ అది రెండు ప్యారలల్గా షూట్ అయితే అవుతూ ఉంటాయి. సో ఇప్పుడు ఈ సినిమా అయితే షూటింగ్ అయితే మొదలు కాబోతుంది. సో ఆయన అయితే ఉన్నారు. తర్వాత ఒక ఇంపార్టెంట్ రోల్లో రాణా దగ్గుపాటి గారు కూడా చేయబోతున్నారు. సో రాణా దగ్గుపాటి గారు యాక్చువల్గా అందరూ ముందు ఏమనుకున్నారంటే హనుమంతుల వారి పాత్ర చేస్తారేమో అనుకున్నారు ఇనీషియల్గా. బట్ ఇప్పుడు నాకు తెలిసి రాముల వారి పాత్ర ఏమన్నా చేస్తున్నారేమో అనిపిస్తోంది నాకైతే మాత్రం. ఏమో ఐఎమ్ నాట్ షూర్, చెప్పలేము. మేబీ వేరే ఇంకేదైనా పాత్రకి లీడ్ అయ్యి ఉండొచ్చు. లేదంటే ఎందుకంటే ఈ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లో చాలా పాత్రలు ఉంటాయి. ఆ పాత్రలో ఏదైనా ఒకటి అయి ఉండొచ్చు. పరశురాముడు అయి ఉండొచ్చు, రాముడే అవ్వాల్సిన పని లేదు. పరశురాముడి పాత్ర ఉండొచ్చు, లేదంటే అశ్వత్థామ పాత్ర ఉండొచ్చు, ఏదైనా జరిగి ఉండొచ్చు. సో అందులో ఏదైనా ఒకటి అవ్వచ్చు అని అనిపిస్తోంది నాకైతే. బట్ ఐఎమ్ నాట్ షూర్, ఎందుకంటే మనకేమీ అప్డేట్ ఏం లేదు దాని రిగార్డింగ్. సో ఆయన కూడా ఉండడం అయితే ఉన్నారు, అది కన్ఫామ్. తర్వాత ఎంఎం కీరవాణి గారు కూడా ఈ సినిమాలో పనిచేస్తున్నారు మ్యూజిక్ డైరెక్టర్ కింద. సో రాజమౌళి గారి సినిమా ఒక పక్క నడుస్తూనే మరో పక్క ఇది కూడా నడుస్తుంది. ఆయన అంతకుముందు కూడా చేశారు ఇలాగా. ఈ వేరేవి అంటే ఆయన పెద్ద సినిమాలు చేస్తున్న టైంలో కూడా వేరే చేశారు. ఎందుకంటే రాజమౌళి గారు 5 సంవత్సరాలకు ఒక సినిమా తీస్తారు. అలాగా ఆయనతో పాటు ఈయన కూర్చోవాలంటే అవన పని కదా. సో సైమల్టేనియస్గా రెండు నడుస్తాయి. సో రాజమౌళి గారు బయటికి వెళ్ళనియరు కదా అంటే హీరోస్ని మాత్రమే బయటికి వెళ్ళనియరు, మిగతా అందరినీ కూడా వెళ్ళనిస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో హీరోస్ మట్టుకు వెళ్ళకూడదు బయటికి, అంతే, కమిట్ అయ్యి ఉండాలి దీనికి, అంతే. సో అది ఇక్కడ మెయిన్ కాన్సెప్ట్. అండ్ అందుకని ఎంఎం కీరవాణి గారు కూడా ఉన్నారు. అండ్ మైత్రి వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారు, అది మనకు అందరికీ తెలిసిందే. సో ఈ బ్రహ్మరాక్షస్ పరిస్థితి ఏంటో మనకు తెలియదు ప్రస్తుతానికైతే మాత్రం. బ్రహ్మరాక్షస్ అయితే మాత్రం హోల్డ్లో పడిపోయింది ప్రస్తుతానికి. బికాజ్ హోమ్ బాలే వాళ్ళకి ఏంటంటే మరీ అంత డిలే అంటే కరెక్ట్ కాదనే ఫీలింగ్లో ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బ్రహ్మరాక్షస్ ఆయనే డైరెక్ట్ చేయాలి, ఓకే. ఇంకెవరినో పెట్టి దర్శకత్వ పర్యవేక్షణ చేస్తా అంటే కుదరదు, ఆయనే డైరెక్ట్ చేయాల్సి ఉంటుంది. సో అలాంటి ఒక సిచ్యువేషన్ అయితే ఉంది. సో ఇంక ఆయనకి ఇప్పుడు జై హనుమానే పూర్తి చేస్తారా, మహాకాళియే పూర్తి చేస్తారా, లేదంటే ఇంకేంటది ఇంకోటి ఏది సింబా లేదు, ఇంకా మొదలవలేదు. ఇంకోటి ఏదో మొదలైనట్టు ఉందయ్యా, ఏదో తెలియకుండా ఉంది. సరే ఎనీహో మొత్తానికి మరి ఇందులో ఏమి చేస్తారు? సో అది అర్థం కాని పరిస్థితిలో ఉన్నారు కాబట్టి ఇంకా అందుకని ఈ పీవీసీయూ ప్రస్తుతానికి కొంచెం గందరగోళంగా అయిపోయి. సో బ్రహ్మరాక్షస్ పరిస్థితి ఏంటనేది క్లారిటీ అయితే లేదు. సో ప్రభాస్ గారికి తర్వాత ఈ సినిమా ఉంటుందా లేదా అనేది మనం ఇప్పుడప్పుడే చెప్పలేము. సో మరి అది సిచ్యువేషన్. సో యాజ్ ఆఫ్ నో ఇది పరిస్థితి. అండ్ ఈ సినిమా అయితే మనకి ఇంకా ఇప్పుడు అంటే పూజ ముహూర్తం అదంతా ఉంది. సో కొద్ది రోజుల్లో అండ్ తర్వాత నుంచి కూడా ఇంకా అఫీషియల్గా షూటింగ్ అయితే మొదలవుతుంది. షూటింగ్ కొంచెం ఫాస్ట్గానే వెళ్ళడానికి అయితే ట్రై చేస్తున్నారు. సో కొంచెం పాన్ ఇండియా లెవెల్లో చాలా పెద్ద స్థాయిలోనే ఈ సినిమాని అయితే తీస్తున్నారు. ఎందుకంటే హనుమాన్ సినిమా చాలా పెద్ద స్థాయిలో హిట్ అయింది కాబట్టి. అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్ అనే దానికి కూడా మంచి పేరు వచ్చింది అండ్ ఇవన్నీ ఉన్నాయి కాబట్టి సో దాన్ని బేస్ చేసుకొని ఉంది. బట్ వాట్ అబౌట్ తేజ సజ్జా? సో అందరికీ ఇది ఒక క్వశ్చన్ ఉండిపోయింది, మరి తేజ గారి పరిస్థితి ఏంటి, ఆయన ఉన్నారా లేదా? సో ఆయన ఇప్పుడు తర్వాత మిరాయి చేశారు. అండ్ నేను ఆ టైంలో అడిగినప్పుడు కూడా దీని గురించి ఇంకా క్లారిటీ ఏమీ రాలేదు అన్నట్టుగానే చెప్పారు. సో ఇప్పటికీ కూడా ఆయన ఈ సినిమాలో ఉన్నారా లేరా అనేది ఒక క్లారిటీ లేదు. ఈవెన్ కొన్ని మేజర్ అప్డేట్స్ ఏవైతే వస్తూ ఉంటాయో వచ్చిన చోట్ల కూడా కేవలం రిషబ్ శెట్టి గారి పేరు, రాణా గారి పేర్లు మాత్రమే వినపడుతున్నాయి తప్పిస్తే తేజ సజ్జా గారి పేరు అయితే వినపడట్లేదు. సో అది ఎందుకు అనేది ఇంకా అర్థం కావట్లేదు. సో ఒక రూమర్ ఏంటి అంటే ఈ స్క్రిప్ట్లో తేజ సజ్జా గారి పాత్ర కూడా ఉంది కానీ అది చాలా లిమిటెడ్ రోల్. సో అందువల్ల
ఇంకా ఈ ప్రాజెక్ట్ నుంచి కంప్లీట్గా పక్కకు తప్పుకున్నారు అన్నట్టుగా ఒక వెర్షన్ అయితే వినబడుతుంది అనమాట. సో మరి అందులో ఎంతవరకు వాస్తవం ఉందో మనకైతే తెలియదు కానీ బట్ ఇదైతే ప్రస్తుతానికి జరిగింది. అండ్ తేజ సజ్జా గారు ఉంటారా లేరా అనేది మనకు ఆ పూజ జరుగుతుంది చూసారా, ఆ రోజు ఆయన వచ్చారా లేదా అన్న దాన్ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది. ఆయన వచ్చారా ఉంది, రాలేదా లేదు, అంతే, ఇంకా అదే పరిస్థితి. సో ఇదైతే స్పష్టంగా తెలుస్తోంది అంతే. సో అదొక క్వశ్చన్ ఇప్పటికీ అలా పెండింగే. తర్వాత ఈ పీవీసీయు ఫ్యూచర్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు హనుమాన్ సినిమా ఇప్పుడు రిలీజ్ అయింది తెలుసా? 2024 జనవరిలో రిలీజ్ అయింది. ఇది 2026 ఫిబ్రవరి. సో ఆయన అప్పుడు ఏం చెప్పారంటే సంవత్సరానికి ఒకసారి ప్రతి సంక్రాంతికి కూడా ఒక ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్లోని సినిమా వస్తుంది అని చెప్పారు. సో 2 సంక్రాంతులు వెళ్ళిపోయినాయి. ఆ తర్వాత ఇప్పుడు ఆ పూజ అనేది మొదలవుతుంది. అఫ్కోర్స్ మహాకాళి షూటింగ్ అవుతోంది ఈ గ్యాప్లో, బట్ మహాకాళి కూడా కొంచెం పర్లేదు ఓ మాదిరిగా అన్నట్టే వెళ్తుంది. ఆ సింబాది కూడా ఒక పోస్టర్ వదిలేరు యాక్చువల్గా. సింబాద్ కాదు, సారీ అధీరా ఏదో సినిమా అన్నాను కదా, అధీరా. ఈ అధీరా సినిమాది కూడా ఒక ఇమేజ్ అయితే వదిలేరు. ఆ ఇమేజ్ ఎందులో వదిలేరు? ఓజీ ట్రైలర్లో వదిలేరు మనకి. అంటే అఫ్కోర్స్ మరి అది అప్పట్లో డివివి గారు, మరి అది డివివి గారి ప్రాజెక్టే అనుకుంటా, డివివి గారి అబ్బాయి అనుకుంటా కదా. సో అందుకని వాళ్ళే ప్రొడ్యూస్ చేస్తున్నారు. సో అది ఆ సినిమా అధీరా, అది కూడా ఈ పీవీసీయూలో భాగమే. ఇంద్రుడి పవర్స్, ఇప్పుడు మనకు హనుమాన్ అనేది హనుమంతుల వారి పవర్స్ కదా, సో అధీరా అనేది ఇంద్రుడి పవర్స్. సో వజ్రాయుధం అవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇలాంటి కొన్ని ఆస్పెక్ట్స్ అన్నీ కూడా ఉన్నాయి. అండ్ బేసిక్గా ఆ ఇంద్రుడికి సంబంధించిన కనెక్షన్ మనకి హనుమాన్ స్టార్టింగ్లోనే ఇచ్చారు మనకి. సో వజ్రాయుధంతో కొట్టినప్పుడు ఒక రక్తపు చుక్క కింద పడింది అన్నట్టుగానే, అంటే వజ్రాయుధంతో ఆపడానికి ప్రయత్నించినప్పుడు ఒక రక్తపు చుక్క కింద పడింది, ఆ చుక్క వచ్చి ఆల్చిప్పలో పడింది, అట్లా అన్నట్టుగా కదా మొత్తం అంతా కూడా మనకి స్టోరీ అంతా. సో ఆ టైటిల్ కార్డ్స్లో ఉంటుంది. సో ఇంద్రుడి కనెక్షన్ అదంతా ముందే ఉంది. సో అధీరా సినిమాకి ఓకే సెటప్ బాగానే ఉంది. అజయ్ సూర్య గారితో ఒక పోస్టర్ అయితే రిలీజ్ చేశారు, కొంచెం కొమ్ములు అవి పెట్టి, కొంచెం అంటే లైక్ ఏదో పవర్ఫుల్ పురాణాలకి చెందిన విలన్ లాగే చూపించారు మనకి, అదైతే ఓకే. బట్ వాట్ అబౌట్ దట్, దాని గురించి కూడా ఏం క్లారిటీ లేదు. అధీరా పరిస్థితి క్లారిటీ లేదు, మహాకాళి సినిమా సంగతి క్లారిటీ లేదు. ఈ రెండింటి పోస్టర్లు మటుకు రిలీజ్ చేశారు. సో అది ఏంటో ఎంతవరకు ముందుకెళ్తున్నాయో మనకైతే ఏమీ తెలియలేదు ప్రస్తుతానికైతే. సో ఏంటి ఈ సినిమా పరిస్థితి ఇప్పుడు ఇదైనా సరే, ఇప్పుడు అది లేట్ అయింది యాక్చువల్గా. ఏది దాని పేరు అదే ఛత్రపతి శివాజీ మహారాజ్, ఆయన ఎలాగో డిలేనే అది. సో ఆ డిలే కాబట్టి ఓకే, ఇది మేబీ నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయిపోయింది అనుకుందాం. ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ రిలీజ్ అయినా సరే ఇమీడియట్గా ఏ సినిమా తీస్తారు? సో ఇప్పుడు జై హనుమాన్ ఇప్పుడు యాక్చువల్గా రిషబ్ శెట్టీస్ ఇమీడియట్ సినిమా ఒక రకంగా చెప్పాలంటే ఆఫ్టర్ కాంతారా చాప్టర్ 1 తర్వాత ఆయన ఇమీడియట్గా ఈ సినిమా షూటింగ్కి ఇంకా ముందుకు వస్తున్నారు అంటే డెఫినెట్గా కొంచెం గట్టిగానే ఉంటుంది. ప్రశాంత్ వర్మ గారికి ఆ స్క్రిప్ట్ పరంగా, డైరెక్షన్ పరంగా అవుట్ రైట్ క్లారిటీ ఉంది, అంతా బాగానే ఉంది. బట్ ఈ ప్రొడక్షన్ హౌసెస్ కాంట్రవర్సీ ఒకటి ఉంది కదా. సో చాలా ప్రొడక్షన్ హౌసెస్ దగ్గర నుంచి అడ్వాన్స్లు తీసుకున్నారు సినిమాలు చేస్తామని చెప్పి. సో దాని తర్వాత దాంతో ఒక స్టూడియోని నిర్మించారు. ఇప్పుడు ఏమో ఏది ముందుకు కదలట్లేదు. సో అందుకని మొత్తం అందరూ కూడా గొడవగా ఉంది సిచ్యువేషన్ అన్నట్టు ఉంది కదా. సో వాట్ అబౌట్ దట్, దాని పరిస్థితి ఏంటి? దానికి ఏమైనా క్లారిటీ వచ్చిందా? సో ఓకే, మైత్రి వాళ్ళు హ్యాపీ, ఎందుకంటే అఫ్కోర్స్ సినిమా తీస్తున్నారు కాబట్టి జై హనుమాన్. అండ్ వాళ్ళు ఏంటంటే ఎలాగో పాన్ ఇండియన్ కనెక్షన్స్ అవి గట్టిగా ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ సినిమాని చాలా పెద్ద స్థాయిలోనే రిలీజ్ అయితే చేయగలుగుతారు. అదైతే క్లియర్, దట్ ఈస్ క్లియర్. సో ఓకే. అండ్ రిషబ్ శెట్టి గారు ఉన్నారు ఫ్రమ్ ద డైరెక్టర్ ఆఫ్ హనుమాను. సో హనుమాన్ కంటిన్యూషన్ జై హనుమాను అండ్ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సు అన్నీ బాగానే ఉన్నాయి, మంచి పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి. బట్ ఏంది అంటే ఎందుకో ఒక చోట అన్నీ కూడా పర్ఫెక్ట్గా కుదురుతున్న ఫీలింగ్ రావట్లేదు ఈ సినిమాకి. సో అది ఎప్పుడు వస్తుంది ఏంటి ఏమో మనకైతే తెలియదు. బట్ యాజ్ ఆఫ్ నో ఉన్న సిచ్యువేషన్ అయితే మాత్రం ఇదైతే షూటింగ్ మొదలవుతుంది. అబ్బా సాయిరామ్ అనుకుంటున్నాం అట్లీస్ట్, ఎందుకంటే ఇప్పుడు అది నెక్స్ట్ ఇయర్ 2025లో వచ్చేస్తుందని చెప్పి ఆల్రెడీ చెప్పారు కూడా. ఇన్ సినిమాస్ 2025 అని. 25 అయిపోయింది, 26 వచ్చింది, 26 కూడా రాదు, అది 27కి వస్తుంది. 27కైనా వస్తుందా? వస్తే రావచ్చు, అలాగే ఉంది ప్రస్తుతానికి. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద స్కేల్ సినిమా, ఈ విఎఫ్ఎక్స్ ఆ పరంగా కూడా కొంచెం మంచి ఏమంటారు వర్క్ ఎక్కువే ఉండే సినిమానే. బడ్జెట్ సంగతి మనం చెప్పలేము అది, ఎందుకంటే ప్రొడ్యూసర్స్ మారిపోయారు మొత్తం అంతా కూడా.
సో స్కేల్ మారిపోయింది, సినిమాల స్కేల్ మారుతూ ఉంది, యాక్టర్స్ మారుతూ ఉంటే రెమ్యునరేషన్లు మారుతాయి ఆబ్వియస్లీ. ఆఫ్టర్ కాంతారా చాప్టర్ 1 మరి ఇంకా రిషబ్ శెట్టి గారి రెమ్యునరేషన్ మారుతుంది, డెఫినెట్గా ఎక్కువ రెమ్యునరేషన్ ఉంటుంది. అండ్ కర్ణాటకలో ఈ కైండ్ ఆఫ్ సినిమాలకు మంచి ఇంపాక్ట్ ఉంటుంది. అండ్ బేసిక్గా ఇప్పుడు ఈ పూజా ముహూర్తం కూడా మనకి పూజ జరగబోయేది కూడా హంపీలోని. ఎందుకు? హనుమంతుల వారు పుట్టింది కర్ణాటకలో. అది అది హనుమంతుల వారి జన్మస్థలం అది. సో కన్నడ ల్యాండ్లోనే కాబట్టి అదొక బెస్ట్ పార్ట్ అది. అంటే అక్కడ చాలా పాజిటివిటీ ఉంటుంది ఈ కైండ్ ఆఫ్ సినిమాలకి. అది కన్నడ వెర్షన్ అండ్ తెలుగు వెర్షన్ రెండింటికి కూడా మంచి పాజిటివిటీ ఉంటుంది. కోర్స్ అక్కడ అవుట్ రైట్ తెలుగులో కూడా చూస్తారు. ఇప్పుడు ఇన్ కేసు ఇది తెలుగులో షూట్ చేసి కన్నడలో డబ్ చేస్తున్నారు అన్నట్టయితే, అంటే రిషబ్ శెట్టి గారు కూడా తెలుగు మాట్లాడగలరు మనకు తెలుసు. కాకపోతే ఆయన మాట్లాడడానికి అప్పుడప్పుడు ఇష్టపడరు. ఆయన కన్నడని ప్రజెంట్ చేయాలనుకుంటారు గ్లోబల్గా, బికాస్ ఈజ్ ఎ కన్నడ యాక్టర్ కాబట్టి, అంతే. సో మన వాళ్ళు ఏంటంటే హిందీ స్టేజ్లోకి వెళ్తే హిందీ మాడతారు, గ్లోబల్ స్టేజ్లోకి వెళ్తే ఇంగ్లీష్ మాడతారు. వాళ్ళు గ్లోబల్ స్టేజ్లోకి వెళ్తే ఇంగ్లీష్ మాడతారు. హిందీ స్టేజ్లో హిందీ బాగానే ఉంటుంది, తెలుగు వచ్చినా కూడా ఎందుకులే అన్న ఫీలింగ్లోనే ఉంటారు. అది సిచ్యువేషన్. సో బట్ దాన్ని మనం తప్పుగా చూడాల్సిన పని లేదు. ఓకే, దే ఆర్ ప్రజెంటింగ్ దేర్ లాంగ్వేజ్ అండ్ కల్చర్, అందులో తప్పేమీ లేదు. కానీ సో ఒకటి అక్కడ షూటింగ్ చేయడం అనేది కూడా ఒక రకంగా బెస్ట్ పార్టే. మరి ఇంకా దీన్ని ఏ సినిమా కింద చూడాలంటే ఇది తెలుగు అండ్ కన్నడ సినిమా కిందే చూడాల్సి వస్తుంది. బికాజ్ ఒక తెలుగు సినిమాకి సీక్వెల్ ఇది. ఒక తెలుగు సినిమాకి సీక్వెల్గా ఒక తెలుగు సినిమాకు ఏదైతే బ్రాండ్ వాల్యూ, అది పాన్ ఇండియాలో హిట్ అయింది, మళ్ళీ హిందీలో కూడా హిట్ అయింది. సో అలాంటి ఒక సినిమాకి సీక్వెల్గా వస్తుంది అన్నప్పుడు ఆబ్వియస్లీ ఒక తెలుగు సినిమా అన్న ఫీలే ఉంటుంది. అండ్ డైరెక్టర్ కూడా తెలుగే కాబట్టి, ప్రొడక్షన్ హౌస్ తెలుగే, అన్నీ తెలుగే. ఇదన్నీ పక్కన పెడితే ప్రొడక్షన్ హౌస్ డైరెక్టర్ కూడా కాదు, కానీ సినిమా ఆల్రెడీ ఒక హిట్ అయిన సినిమాకి సీక్వెల్ కదా. సో అది తెలుగు సినిమా కాబట్టి ఇది కూడా తెలుగు వెర్షన్, తెలుగు సినిమా కిందకు వస్తుంది. బట్ హీరో ఈజ్ ఫ్రమ్ కన్నడ కాబట్టి కన్నడ సినిమా కిందకు కూడా వస్తుంది. సో ఇట్స్ ఎ తెలుగు అండ్ కన్నడ సినిమా. అండ్ ఇట్స్ అంటే 2 భాషల సినిమా. బట్ ఎందులో షూట్ చేస్తారో మనకు తెలియదు, మరి తెలుగులో చేస్తారో మరి కన్నడలో చేస్తారో మరి మనకైతే ఐడియా లేదు. మోస్ట్లీ టీం అంతా తెలుగే కాబట్టి తెలుగులో చేయొచ్చేమో నా గెస్ ప్రకారం అయితే. సో యాక్చువల్గా అది పరిస్థితి. అండ్ అది షూటింగ్ అనేది చేసి డబ్బింగ్ చేసినట్టయితే ఇంకేసి వాళ్ళు తెలుగులోనే చూస్తారు, ఎందుకంటే వాళ్ళకి అలాగే వస్తుంది, న్యాచురల్గా ఉంటుంది కదా అన్న ఫీలింగ్లో ఉంటారు వాళ్ళంతా కూడా. సో తెలుగు అండ్ హిందీ, కన్నడ, కర్ణాటక, తమిళ్ మంచి రెస్పాన్స్ ఉంది. కర్ణాటకలో మేబీ చెప్పలేము, హనుమాన్ అక్కడ అంత ఎక్కదు, అక్కడ ఏమో లేదు, చూద్దాం. సో అది మరి పరిస్థితి. సో బాగానే ఉంటుంది, ఐ గెస్ ఇట్ విల్ బీ ఫైన్ అండ్ ఫెంటాస్టిక్. సో సినిమా అంతా బాగానే ఉంటుంది. ఐ హోప్ ఈ సినిమాకి ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా, ఎటువంటి అడ్డంకులు లేకుండా ఆ టైంకి సినిమా రిలీజ్ అయిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఇట్ ఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సినిమా హనుమాన్ అనేది. అంటే వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఇన్ ద సెన్స్ ఆ టైంకి ఇది నాకు ఇచ్చిన హైప్ అంతా ఇంత కాదు. నేను 3 సార్లు చూసాను, 3 కాదు 4 సార్లు చూసాను థియేటర్లో. 4 సార్లు అదే గూస్ బంప్స్ ఫీల్ అయ్యా. మిగతావి ఇప్పుడు నేను కొన్ని సినిమాలు మళ్ళీ చూస్తా అంటే ఏదో కంటెంట్ల కోసమో సెకండ్ రివ్యూ కోసం అట్లా చూస్తా. ఇది అలా కాదు, ఒకటే రివ్యూ ఇచ్చా, బట్ 2వ సారి 3వ సారి 4వ సారి నాకు నచ్చి నేను వెళ్ళి చూసా, ప్రతిసారి అదే హై ఫీల్ అయ్యా. సో అలాంటి కైండ్ ఆఫ్ సినిమా ఇచ్చిన తర్వాత ఆయన ఎందుకు అట్లా డిసప్పేర్ అయిపోవడం, లైక్ హీ నెవర్ ఎగ్జిస్టెడ్ అంటారు చూడండి, కొన్ని మీమ్స్ ఉంటాయి, అట్లా డిసప్పేర్ అయిపోతే ఎందుకు, కరెక్ట్ కాదు. సో ఇప్పటికైనా సరే ఆ కాంట్రవర్సీలన్నీ పక్కన పెట్టి, మరి తేజ సజ్జా గారు ఉంటే కూడా బాగుండు, ఆయన ఎందుకు లేరో మరి ఏమో తెలియట్లేదు, ఉన్నారా లేరా అనేది కూడా తెలియట్లేదు. ఆ పూజ రోజు మనకు క్లారిటీ వస్తుంది అంతే. మరి ఇంకా ఉంటే బాగుండు, ఉండి అసలు తేజ గారు, రిషబ్ గారు, రాణా గారు ముగ్గురు ఉంటే ఇంకా సూపర్ ఉంటుంది నాకు తెలిసి. ఏమో చూద్దాం. అండ్ ఇంకొకటి గౌరహరి గారి మ్యూజిక్ కూడా చాలా ఫెంటాస్టిక్గా వర్కౌట్ అయింది అసలు సినిమాకి. ఆయన ఎందుకు తీశారు, ఆయన్ని తీసి ఇంకొకరిని ఎవరినో పెట్టారు. అప్పుడు యాక్చువల్గా కీరవాణి గారు కూడా కాదు, కీరవాణి రాగంలో ఆయన కాదు అప్పట్లో. అప్పుడు ఇంకో పేరు ఏదో వినబడిందయ్యా, దేవిశ్రీ కాదు, అనిరుద్ధు కాదు, ఏదో పేరు నాకు టక్కన స్ట్రైక్ అవ్వట్లే. అంటే అతను కూడా మంచి మ్యూజిక్ డైరెక్టరే, అతను కూడా అజనీష్ లోక్నాథ్. అజనీషా, రవి బస్రూర్ గాడు అజనీషే అనుకుంటా. సో అజనీష్ అనుకున్నట్టున్నారు, బట్ ఎందుకో ఎక్కడ మరి ముందుకెళ్ళలేదో, మరి ఇంకా అటు తిరిగి కీరవాణి రాగంలో దగ్గర ఆగింది. అది మరి మ్యాటర్. సరే చూద్దాం. నేనైతే చెప్తున్నాను కదా, దిస్ ఈజ్ వన్ ఆఫ్ మై మోస్ట్ యాంటిసిపేటెడ్ సినిమాస్ అంటే 2027. అంటే ఖచ్చితంగా ఇది కూడా నేను చెప్తా, ఇది కూడా నేను బల్లగుద్ది చెప్తా, ఇది కూడా ఆ లిస్ట్లో ఉందని. బట్ బల్లగుద్దాను, అది ఉంది. కానీ చూద్దాం 2027లో అయినా వస్తుందో లేదో మరి ఇంకా.
సో అది మరి సిచ్యువేషన్. సో దట్స్ గైస్ దిస్ ద వీడియో మీకు నచ్చితే లైక్ చేసి ఈ వీడియోని షేర్ చేయడం కారణం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ రింగ్ చేసి ఆల్లో పెట్టుకోండి. నా ఫర్దర్ వీడియోస్ మిస్ అవ్వకుండా చూడొచ్చు. చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఆల్సో. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఎవరు అయితే అక్కడ కూడా వచ్చి ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ సో మచ్ గైస్. బై బై. నెక్స్ట్ వీడియో. బై బై.